నమస్తే అండి మీ అందరికీ. మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇలా సింపుల్గా ముచ్చటగా జరిగిపోయిందండి. నేనైతే రంగులు వేసిన వినాయకుని అయితే పెట్టాను, మట్టి వినాయకుని పెడతా. సాంప్రదాయంగా ఉంటుంది, చూడ ముచ్చటగా కూడా ఉంటుంది. అలాగే అలంకారం చేస్తే చాలా అందంగా కనపడతాడు మన బొజ్జి గణపతి. అందుకని ఎప్పుడు కూడా నేను మట్టి గణపతినే పెడతా. మా ఇంట్లో పూజ అయినాక ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ చాలా చాలా గ్రాండ్గా చేస్తారండి ఈ పండుగనైతే. లలిత సహస్రనామం, పూజలు, పునస్కారాలు అని చెప్పేసి 3 days చాలా బాగుంటుంది. 3 days తర్వాత ఇంకా వినాయకుడిని అయితే విమర్జనకి చేస్తారు. ఎందుకంటే చాలా రోజులు ఇక్కడ బెంగళూరు సైడ్ పెట్టడానికి అవ్వదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది, కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారనేసి. మన ఊరు సైడ్ ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణలో ఉన్నట్టు ఉండదు. కాకపోతే చాలా వరకు సపోర్ట్ చేశారనమాట, ఎవ్వరూ విసిగించుకోకుండా చాలా బాగా సపోర్ట్ చేశారు చుట్టుపక్కల వాళ్ళు కూడా. ఇంతకుముందు వినాయక చవితి అంటే అబ్బాయిలకి మగవాళ్ళకి సందడిగా ఉండేది, కాకపోతే ట్రెండ్ మారిపోయింది కదా. ఇప్పుడు వినాయక చవితి అంటే అమ్మాయిలకి చాలా ట్రెండ్ అనిపించేస్తుంది. మా ఆటలు పాటలు చాలా బాగా జరిగాయి. అందరూ ఒకేలాగా టీ షర్ట్స్ వేర్ చేసుకుని చాలా చాలా